బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో మొక్కలకి ఫర్టిలైజర్ లేదా పెస్టిసైడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మొక్కలకి పోషక ద్రావణం తయారు చేయాలి అంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి అది ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా మనం చేయొచ్చండి. జనరల్గా మన ఇంట్లో పెరుగు కానీ మజ్జిగ కానీ పులిసిపోతే లేదా పాడైపోయినా మనం పడేస్తూ ఉంటాం, వాటిని యూస్ చేయం కదా. అలాంటి పెరుగుని లేదా మజ్జిగని తీసుకొని మనం మొక్కలకు కనుక ఫెర్టిలైజర్గా లేదా పెస్టిసైడ్గా ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జనరల్గా టమాటా లేదా పచ్చిమిర్చి మొక్కలకి ఆకుముడత తెగులు వస్తూ ఉంటుంది. ఆ తెగులు వచ్చింది అంటే ఎక్కువగా వచ్చేస్తే ఇంకా ఆ మొక్కకి పూత పూయదు, కాయలు రావు. అలాంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఈ పుల్లటి మజ్జిగని మనం మొక్కలకి ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే టమాటా మొక్కలకి కాల్షియం తక్కువైనా ఆ టమాటాలు తొందరగా పండవన్నమాట. అలా మొక్కలకి కొంతమంది చెప్తూ ఉంటారు టమాటాలు పండట్లేదు అని. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ పుల్లటి మజ్జిగను కనుక మొక్కలకి స్ప్రే చేస్తే మంచిగా అవి త్వరగా పండుతాయి అన్నమాట మొక్క మీద. మరి ఇంకా ఇలాగా పెస్టిసైడ్గా గానే కాకుండా ఫెర్టిలైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకా మొక్కలకి చాలా రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి, అపిడ్స్ అని, ఇంకా మీలీ బగ్, ఇలాంటి అన్నిటికీ ఇది చాలా బాగా యూస్ చేస్తుంది. మనం జనరల్గా ఇంట్లో ఉన్న మజ్జిగని లేదా పెరుగుని పడేయకుండా జాగ్రత్తగా దాన్ని కనుక ఫెర్టిలైజర్గా కానీ పెస్టిసైడ్గా కానీ యూస్ చేసుకోవచ్చు. జనరల్గా మజ్జిగని ఇలాగ రాగి చెంబులో మనం గనక పులియబెడితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఈ రాగి చెంబులో ఉండేది మంచిగా దానికి ఉన్న బ్యాక్టీరియా కూడా మల్టిప్లై అవుతుందన్నమాట. మరి ఈ పెరుగుని లేదా మజ్జిగని ఎన్ని రోజులు పులియబెట్టాలి, అలాగే దీన్ని ఫర్టిలైజర్గా కానీ పెస్టిసైడ్గా కానీ ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఇప్పటివరకు కనుక మీరు క్రేజీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కిచెన్ అండ్ లైక్ ద వీడియో మొత్తం చూసాక మీరు కూడా ఒక కప్పు పెరుగు తీసుకొని దాన్ని ఒక పాత్రలో వేసుకొని మెత్తగా చిలకాలి. మట్టి పాత్ర లేదా రాగి పాత్ర అయితే ఇంకా మంచిది. నేను ఇక్కడ రాగి చెంబు తీసుకున్నాను. ఒక కప్పు పెరుగుకి 5 కప్పుల నీళ్లు కలుపుకోవాలి. అప్పుడే మనకి మజ్జిగ కరెక్ట్గా రెడీ అయినట్లు. ఇలా కలుపుకొని ఈ మజ్జిగని మనం వారం రోజులు అంటే 7 రోజుల పాటు పులియనివ్వాలి. అప్పుడు అందులో ఉండే మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇలా వారం రోజులు అయిన తర్వాత ఆ మజ్జిగని ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉంటుంది వారం రోజుల తర్వాత. కలుపుకున్న తర్వాత దీన్ని మొక్కలకి స్ప్రే చేయడానికి నేను ఇక్కడ స్ప్రే బాటిల్ కాకుండా నార్మల్ వాటర్ బాటిల్కి క్యాప్కి హోల్స్ పెట్టాను. ఆ బాటిల్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదైతే ఆ మజ్జిగలో ఉండే తుంపర్లు అడ్డుపడినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్ప్రే బాటిల్ అయితే సరిగ్గా మనకి అది తుంపర్ల వల్ల మనం కరెక్ట్గా స్ప్రే చేయలేము. తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకొని దీన్ని బాటిల్లో పోసుకోవాలి. దీన్ని ఇప్పుడు డైల్యూట్ చేసుకోవాలి. అంటే కరెక్ట్గా డైల్యూట్ చేయాలి అంటే ఒక కప్పు మజ్జిగకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 1 లీటర్ ద్రావణం తయారవుతుంది. మనం ఏ కప్పుతో అయితే మజ్జిగ పోసామో ఆ కప్పుతోనే 4 కప్పులు పోయండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఈ పులియబెట్టిన మజ్జిగలో ఇంగువ వేసుకొని ఆ బాటిల్కి క్యాప్ పెట్టేసి షేక్ చేయండి మొత్తం కలిసేటట్లు. ఇప్పుడు మనకి ద్రావణం రెడీ అయిందండి. మనకి మొక్కలకి పుదీనా అయితే జనరల్గా ఆకులకి అక్కడక్కడ మనం ఇలా వైట్ స్పాట్స్ చూస్తూ ఉంటాం. ఆకులన్నీ తెల్లగా అవుతాయి. అంటే అలాగే ఇక్కడ ఆకు తినే పురుగు కూడా మనకు ఆకులు తినేసింది. వైట్ స్పాట్స్ ఉంటే అది ఫంగస్ ఎఫెక్ట్ అయినట్లు. మొక్కలకు వచ్చే ఇలాంటి ఫంగస్ ఎఫెక్ట్ ఏదైనా కనిపించినా లేకపోతే ఆకులు తినేసినట్లు ఉన్నా సరే ఫస్ట్ ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయింది అంటే దాన్ని ఇమీడియట్గా అక్కడ వరకు కట్ చేసి తీసేసేయాలి. కొంచెం అటాక్ అయినప్పుడే అక్కడ వరకు మనం కట్ చేసి తీసేస్తే మనకు అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇలాగా ఆకు తినే పురుగు తినేసింది. ఈ పురుగు అండి, ఇది మొక్కలకు మంచిది కాదు. ఇది కనిపిస్తే చంపేసేయండి, వెంటనే దూరంగా గార్డెన్కి పడేసేయండి. అలాగే ఇది కాకరతీగకి మీలీ బగ్ వచ్చింది. మీలీ బగ్ అంటే ఇలాగా తెల్లగా గూళ్ళు పెట్టుంటాయి.
వైట్ స్పాట్స్ కనిపిస్తాయి మన మొక్క కాండం మీద. అవి అవి వచ్చిన వెంటనే మనం చేత్తో దాన్ని నలిపేసేయాలి. అలా తీసేస్తే మళ్ళీ అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఈ తెల్ల గూళ్ళల్లోంచి మనకి నల్ల పురుగులొస్తాయి కొన్ని రోజులకి. అందుకే కనిపించిన వెంటనే తీసేసేయండి. అలాగే మొక్కకి పండుటాకులు ఏమన్నా ఉన్నా వెంటనే తీసేస్తే మొక్క హెల్తీగా పెరుగుతుంది. మీలీ బగ్ కనిపించిన వెంటనే చేత్తో నలిపితే ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు. అలా కాకుండా మొక్క మొత్తం స్ప్రెడ్ అయ్యింది అంటే, మనం ఈ ద్రావణాన్ని వారానికి 2 సార్లు గనక మొక్కకి స్ప్రే చేస్తే ఈ మీలీ బగ్ అనేది పోతుంది. ఈ మీలీ బగ్ పోయిద్ది. అలాగే టమాటో, పచ్చిమిర్చి చెట్లకొచ్చే ఆకుముడత తెగులు అది గూడా బాగా నివారించొచ్చు. మొక్కలు గూడా హెల్తీగా పెరుగుతాయి ఈ ద్రావణాన్ని ఇవ్వటం వల్ల. వారానికి 2 సార్లు మీ మొక్కలకి స్ప్రే చేయండి ఇది. మొక్కకు కనుక ఎక్కువ అటాక్ అయింది అంటే, మనం దీన్ని వారానికి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునే ముందు మనకి ఎక్కడి వరకైతే అటాక్ అయిందో, ఎక్కడి వరకైతే బాగా పాడైపోయినాయి ఆకులు, అక్కడ వరకు ఫస్ట్ కట్ చేసి తీసేసేయాలి. అదంతా ప్రూన్ చేసిన తర్వాతే మనం ఈ లిక్విడ్‌ని మొక్కలకి ఇవ్వాలి. అప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఏదన్నా పెస్ట్ అటాక్ అయింది అంటే, మనం ఇలాగా పెస్టిసైడ్స్‌ని ఇస్తే ఆ పెస్ట్ అనేది తగ్గిపోతుంది. లేదు మొక్కలకి ఏమీ అటాక్ అవ్వలేదు అంటే, హెల్తీగా ఉన్న మొక్కలైతే ఈ ద్రావణం ఇవ్వటం వలన అవి ఇంకా ఆరోగ్యంగా పెరుగుతాయి. దానికేం పెస్టులు రాకుండా ఉంటాయి. ఇది పచ్చిమిర్చి మొక్కలండి. ఈ పచ్చిమిర్చి మొక్కలకి ఏం పెస్ట్ అటాక్ అవ్వలేదు. వీటికి నేను ఈ ద్రావణం ఇవ్వటం వల్ల వీటికి మళ్ళీ ఇంకేమీ పెస్టులు రాకుండా ఉంటాయి. చూసారు కదండి మజ్జిగని మొక్కలకి ఎలాగా పెస్టిసైడ్‌గా ఇవ్వాలో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ద క్రేజీ కిచెన్.